రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించిన రామచంద్రయ్య గతంలోనూ ఓసారి అమాత్య పదవి చేపట్టగా గంటా శ్రీనివాసరావుకు మాత్రం తొలిసారి. ఇద్దరి రాజకీయ ప్రస్థానం ఓసారి చూద్దాం. ప్రస్తుతం శాసనమండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న సి రామచంద్రయ్య పూర్తి పేరు చెన్నంశెట్టి రామచంద్రయ్య. 1948లో కడప జిల్లాలో జన్మించిన ఆయన బీకాం FCA పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీలో అత్యంత క్రియాశీలకంగా పనిచేసి పలు పదవులు పొందారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1985లో రాష్ట్ర ట్రేడింగ్ కార్పొరేషన్ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రయ్య 1985 నుంచి 1989 వరకు కడప శాసనసభ్యుడిగా పనిచేశారు. 1986 నుంచి 88 మధ్య రాష్ట్ర కార్యక్రమాల అమలు శాఖ మంత్రిగా కొనసాగారు. 88 నుంచి 89 వరకు APSFC చైర్మన్ గాను, 1994 నుంచి 95 మధ్య పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. 1998లో తొలిసారి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. పార్లమెంట్ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. 2004లో రాజ్యసభకు రెండోసారి ప్రాతినిధ్యం వహించారు. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడిగానూ పనిచేశారు. 2008లో తెలుగుదేశాన్ని వీడి ప్రజారాజ్యంలో చేరారు. కాంగ్రెస్లో ప్రజారాజ్యం విలీనం తర్వాత MLC పదవి చేపట్టారు. పుట్టింది ప్రకాశం జిల్లాలో అయినా గంటా శ్రీనివాసరావు రాజకీయ జీవితం మొత్తం విశాఖ జిల్లాతోనే ముడిపడి ఉంది. ఇక్కడి నుంచి ఆయన ఒకసారి ఎంపీగా, 2 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందారు. గంటా శ్రీనివాసరావు 1960 డిసెంబర్ 1న ప్రకాశం జిల్లా కామెపల్లిలో జన్మించారు. తల్లిదండ్రులు చినరోసయ్య, నారాయణమ్మ. చీరాలలో బీకాం BL చదివిన గంట ఆ తర్వాత విశాఖలో కొంతకాలం ఉద్యోగం చేశారు. విశాఖ పోర్టులో షిప్పింగ్ కాంట్రాక్టులు చేశారు. 1999లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. రాజకీయ మేధావిగా గుర్తింపు పొందిన గుడివాడ గురునాథరావును 58,000 ఓట్ల తేడాతో ఓడించారు. 2004లో చోడవరం నుంచి శాసనసభకు పోటీ చేసి గెలుపొందారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తిరిగి అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం కావడం గంటాకు కలిసొచ్చింది.